వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు. నేను లుంబిని పూజల. ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్, ఆ తర్వాత మే 7న మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ ఫ్రమ్ ఇండియన్ డిఫెన్స్ జరిగిందనమాట. సో దీని తర్వాత డే టు డే బేసిస్లో ఈక్వేషన్స్ అన్నీ మారుతూ వస్తున్నాయి. అవన్నీ మనం ఫాలోనే అవుతున్నాం. అండ్ IPL 2025 అనేది 1 వీక్ పాటు సస్పెండ్ అయింది. అండ్ వెంటనే కండక్ట్ చేస్తారా, లేదంటే ఇండియాలోనే చేస్తారా ఆర్ అబ్రాడ్లో చేస్తారా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి పర్ఫెక్ట్ అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు క్రిక్ చాట్ వెంకటేష్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్పెన్షన్ అనగానే 1 వీక్ పాటు సస్పెండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్లో మిడ్వేనే హాల్ట్ చేసేసారు మ్యాచ్ని 10 overs తర్వాత. అండ్ నెక్స్ట్ ఒకవేళ స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడ నుండే స్టార్ట్ చేస్తారా ఆర్ ఫ్రెష్ మ్యాచ్ స్టార్ట్ చేస్తారా అని చెప్పి. యా, మంచి సందేహం అది. ఎందుకంటే మీకు ఆ మ్యాచ్ కూడా ఈ కారణంగానే అయిపోయింది, యుద్ధం వాతావరణం వల్ల ఆగిపోయింది, సెక్యూరిటీ రీజన్స్లో అయిపోయింది. సో వాళ్ళొక్కరే ఎందుకు సఫర్ కావాలి? ఒకవేళ మళ్ళీ రెజ్యూమ్ చేస్తే ఆ మ్యాచ్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు, రీషెడ్యూల్ చేసి మళ్ళీ కూడా మ్యాచ్ జరుపుతారు. కొంతమంది ఏమంటున్నారంటే ఆ పొజిషన్ నుంచి 11 overs ఎంతో మ్యాచ్ జరిగింది, అక్కడి నుంచి చేస్తానని అడుగుతున్నారు. అలా కాదు, దే విల్ ఫ్రెష్ మ్యాచ్. ఎందుకంటే పిచ్ మారిపోతుంది, ప్లేయర్స్ కూడా అందరూ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవరు ఇంజరీస్ కావచ్చు, కొంతమంది వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఫ్రెష్ మ్యాచ్ మళ్ళీ ఆడతారు. అంటే దాంతో కలిపి మనకి 18 days ఆఫ్ IPL మిగిలి ఉంది. సో 18 days ఇప్పుడు ఆడిస్తారా, లేకపోతే ఏమైనా డబుల్ హెడర్స్ ఎక్కువగా పెట్టి దాన్ని మరికొంతగా కుదిస్తారా? ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరగాల్సి ఉంది BCCI. దాంట్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. మొదట్లో యాక్చువల్గా 1 వీక్ మాత్రమే సస్పెండ్ అయింది అన్నప్పుడు ఎవరికి నమ్మకం లేదు, ఎందుకంటే ఆ టైంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వార్ జరుగుతూ ఉంది. సో 1 వీక్లో అంతా నార్మల్సీ ఎక్కడ వస్తుంది? 1 వీక్లో ఎలా కండక్ట్ చేస్తారు? ఒకవేళ ఇంగ్లాండ్ తీసుకెళ్తారా, సౌత్ ఆఫ్రికానా, శ్రీలంక, దుబాయ్నా, అన్ని రకరకాల వెర్షన్స్ వినిపించినాయి. కానీ అల్టిమేట్గా మనకి లక్కీగా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. సీజ్ ఫైర్ తర్వాత కూడా మళ్ళీ కొంత కాల్పులు జరిగినాయి ఫ్రమ్ ది పాకిస్తాన్ సైడ్. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ఎ రోగ్ నేషన్, వాళ్ళు ఎప్పుడేం చేస్తారో ఎవరికి తెలియదు. బట్ ఫార్చునేట్లీ ఇప్పటివరకు అయితే మళ్ళీ అలాంటి రిపిటేషన్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ సీజ్ ఫైర్ లేదు. కాబట్టి ఐ థింక్ IPL తొందరలోనే స్టార్ట్ అవుతుంది, తొందరగా చేయాలి కూడా. ఎందుకంటే మళ్ళీ మనకి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని. ఎందుకంటే June 11th నుంచి WTC ఫైనల్ జరగాల్సి ఉంది, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. దాంట్లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఆడుతుంది. చాలామంది సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ మన IPL ఆడుతున్నారు. సో వాళ్ళని రిలీజ్ చేస్తారా లేదా? చాలామంది వెళ్ళిపోయారు, వాళ్ళ దేశాలకు వెనక్కి వెళ్ళిపోయారు. సో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా? కొంతమందికి ఎలా ఉంటుందంటే వార్ జరుగుతుందంటే ఎందుకు వచ్చిన బాధ అని రిటర్న్ కూడా రారు. సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కానీ వన్ థింగ్ వీ హ్యావ్ టు బి హ్యాపీ దట్ ఏంటంటే IPL చాలా తక్కువ గ్యాప్లోనే మళ్ళీ రెజ్యూమ్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. లేదు అనుకుంటే మళ్ళీ ఒకవేళ ఇప్పుడు కనుక యుద్ధం కనుక మళ్ళీ కంటిన్యూ అన్నీ అయింటే ఇంగ్లాండ్ టూర్ ఉంది, తర్వాత మనకి వర్షాకాలం. సో IPL సెప్టెంబర్కు, అక్టోబర్కు వాయిదా పడి ఉండేది. అలా కాకుండా ఏంటంటే ఇది కంటిన్యూ అయిపోతుందని చెప్పి చాలా ముఖ్యంగా RCB ఫ్యాన్స్, ఎందుకంటే RCB సీజన్లో చాలా బాగా ఆడుతున్నారు, టేబుల్లో చాలా టాప్లో ఉన్నారు వాళ్ళు, బాగా మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు, ఎప్పుడు లేనంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంటే మాకు ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఆ కప్పు దక్కే పరిస్థితిలో ఇలాంటి అడ్డంకి రావడంతో RCB ఫ్యాన్స్ కానీ, పంజాబ్ కూడా చాలా సంవత్సరాలుగా 11 ఏళ్ళ నుంచి ఎప్పుడు ప్లే ఆఫ్స్ కూడా రాలేదు. ఈసారి వాళ్ళు ప్లే ఆఫ్స్ గడపలో ఉన్నారు, చాలా దగ్గరలో ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే లక్కీలీ IPL ఈజ్ గోయింగ్ టు రిజ్యూమ్. మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకపోతే యూ కెన్ నెవర్ బిలీవ్ పాకిస్తాన్ ఏ రూల్స్ పాటించరు. సో వాళ్ళు రూల్స్కి అతీతంగా ఉంటారు కాబట్టి నమ్మకం లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మళ్ళీ ఐ థింక్ మళ్ళీ రెజ్యూమ్ కావచ్చు తొందరలోనే IPL అనుకోవచ్చు. సో మీరు అన్నట్టుగా అప్పటి కండిషన్స్ ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో జరిగిన కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ అట్మాస్ఫియర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది దానికి తగ్గట్టుగా. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్గా మ్యాచ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. అండ్ ఆల్సో సార్, ఇది ఇమీడియట్ ఎఫెక్ట్తోన అనేది హాల్ట్ చేశారు, మ్యాచెస్ని సస్పెండ్ చేశారు కదా. సో అటు ఫ్రాంచైజెస్ కానీ, ఫ్యాన్స్ కానీ, అట్ ద సేమ్ టైం ఫారిన్ ప్లేయర్స్ అందరూ కూడా, స్పాన్సర్స్, బ్రాడ్కాస్టర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఏదైతే IPLతో కనెక్టెడ్ ఉందో ప్రతిదీ కూడా ఎఫెక్ట్ అయింది కదా సార్. సో దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎలా చేస్తారు? ఏం ప్రాబ్లం లేదు, 1 వీక్ ఇలాంటి చిన్న గ్యాప్ రావడం లేదు. ఎందుకంటే IPL మీరు చెప్పినట్టుగా సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్, సో మెనీ స్టేక్ హోల్డర్స్ ఆర్ దేర్. ముఖ్యంగా అక్కడ ఇది ఒక ₹1,000 కోట్ల వ్యాపారం, చాలామంది IPL మీద బతుకుతుంటారు. లక్కీగా ఏంటంటే ఇండియాలోనే జరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి అంతా నార్మల్సీ వచ్చింది కాబట్టి ఇండియాలోనే జరుగుతుంది. సో ఆ రెవెన్యూ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, రెవెన్యూ మనకే ఉంటుంది. దీని మీద ఎవరైతే ఆధారపడినారో స్టేడియంలో కానీ అన్నిటి. ఒకటేంటంటే నేను అనుకోవడం, మళ్ళీ ధర్మశాల లాంటి వెన్యూలు, ధర్మశాలలో 2 మ్యాచ్లు జరగాల్సినవి. ధర్మశాల అనేది ఎందుకంటే ధర్మశాల స్టిల్ క్లోజర్ టు పాకిస్తాన్ బోర్డర్. మనం రీసెంట్గా నిన్న చూసాం, మనం బ్లాక్అవుట్ చేశారు మళ్ళీ గుజరాత్లో కానీ, పంజాబ్లో, రాజస్థాన్లో. ఆ బార్డర్లో ఉండే రాష్ట్రాల్లో ఆ బ్లాక్అవుట్ అనేది పాటించారు, ఎందుకంటే కొంత సేఫ్టీ.
ఎప్పుడైనా సీజ్ ఫైర్ వైలేషన్ జరగచ్చన్న ఒక భయం అనేది ఉంది. సో అలాంటప్పుడు ధర్మశాలలో జరుపుతారా, లేకపోతే వెన్యూస్ మారుస్తారా? ఇప్పుడు మనకి 6-7 వెన్యూస్లో మ్యాచెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఓకే. ప్లే ఆఫ్ మ్యాచ్లు హైదరాబాద్లో 2, కోల్కతాలో 2 ఉన్నాయి. ఫైనల్ ఈ సపోజ్ టు హ్యాపెన్ కోల్కతా హైదరాబాద్ ప్రాబ్లం లేదు. సో కొన్ని లిమిటెడ్ సిటీస్కే కుదించి ఎక్కడైతే పర్ఫెక్ట్లీ సేఫ్ 100% సేఫ్ అనుకుంటారో వాటిలోనే జరుగుతారు. ఐటనరీలో కూడా మార్పు ఉండదు, షెడ్యూల్లో కూడా మార్పు ఉండే పరిస్థితి మనకి. ఎందుకంటే మన ప్లేయర్స్, మన స్పెక్టేటర్స్ సేఫ్టీతో పాటు ఫారిన్ ప్లేయర్స్ సేఫ్టీని కూడా మనం ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని వెన్యూస్ విషయంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఆల్సో మీరన్నట్టుగా ఫారెన్ ప్లేయర్స్ ఇక్కడ కొంచెం యుద్ధ వాతావరణం ఉంది అన్నప్పుడు రావడానికి కూడా భయపడతారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నట్టుగా మీరు చెప్పినట్టుగా ఎందుకు వచ్చింది అన్నట్టుగా, అంటే ఆ ఎఫెక్ట్ ఇండియా మీద లాంగ్ రన్లో ఉంటుందా అండ్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారు? లాంగ్ రన్లో ఏముండదండి, ఎందుకంటే ఇండియా ఇస్ పర్ఫెక్ట్లీ సేఫ్. ఇప్పుడు ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్. వార్ అనేది ఎన్నో సంవత్సరాలు, కార్గిల్ వార్ తర్వాత మనం మళ్ళీ ఇండియాలో ఒక వార్ చూసాం 99 నాటి కార్గిల్ వార్ తర్వాత. సో ఇండియా విషయంలో పాకిస్తాన్ విషయంలో ఉంటుంది. మనకి ఆల్రెడీ వస్తున్న వార్తలు ఏంటంటే పాకిస్తాన్లో కూడా వాళ్ళ పిఎస్ఎల్, వాళ్ళ పాకిస్తాన్ లీగ్ జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళకి ఏంటంటే సడన్ సిచ్యుయేషన్ వచ్చేసరికి కొంతమంది ఇంగ్లాండ్ ప్లేయర్స్, టామ్ కరణ్ లాంటి వాళ్ళైతే కళ్ళ నీళ్ళు పెట్టుకుని చాలా టెన్షన్తో ఉన్నట్టుగా, ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. సో వాళ్ళు చాలా టెన్షన్ పడ్డారు. మరి ఎప్పుడు పాకిస్తాన్కి రాకూడదని చెప్పి వాళ్ళు డిసైడ్ అయినట్టు కూడా మనకు వార్తలు వచ్చినాయి. సో ఇండియా విషయంలో అలాంటిది ఏమి ఉండదు. ఇండియా విషయం అంటే పర్ఫెక్ట్లీ సేఫ్ నేషన్, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఒక ఎక్స్ట్రాడినరీ సిచ్యుయేషన్ కాబట్టి కొంతమంది ప్లేయర్స్, కొంతమంది వాళ్ళ మైండ్ సెట్ ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఎందుకు వచ్చినా మనకి కొన్ని మనీ పోయినా పర్వాలేదు, సేఫ్గా ఉంటే చాలా అన్నట్టు. కానీ కొంతమంది ప్లేయర్స్ మే నాట్ రిటర్న్, అది కూడా ఆ పాసిబిలిటీ కూడా ఖచ్చితంగా ఉంది. అలాగే మనం అనుకున్నట్టుగా కొంతమందికి వేరే కమిట్మెంట్స్, నేషనల్ కమిట్మెంట్స్ ఉన్న వాళ్ళు కూడా రాని పరిస్థితి ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో పాకిస్తాన్ క్రికెట్ లీగ్ ఏదైతే ఉందో అది మిడిల్ ఈస్ట్లో, సౌదీలో చేయాల్సింది, వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి. మనం చూస్తుంటే, మన కండిషన్స్ చూస్తుంటే కనుక ఐపీఎల్ ఇఫ్ ఇన్ కేస్ మనకు సీజ్ ఫైర్ జరగకపోయి ఉంటే, ఇంకొన్ని రోజులు ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉండుంటే యూకేలో కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు కదా. సో ఇప్పుడు అలాంటి ఛాన్సెస్ ఏం లేవంటారా? ఇప్పుడు అవసరం లేదండి, ఎందుకంటే అంత దూరం వెళ్ళి చేసుకోవాలి. ఇప్పుడైతే యుద్ధం ఆగిపోయిందో, మనకి ఎలాంటి సేఫ్టీ విషయంలో అలాంటి ఇబ్బంది లేనప్పుడు యూకే ఎందుకు తీసుకెళ్ళాలి? దానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తర్వాత యూకేలో కూడా వర్షాలు పడుతుంటాయి ఎక్కువగా. సో మన ఇండియాలోనే ఎక్కడైతే నేను ఇందాక అన్నట్టుగా ఎక్కడైతే సేఫ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో, సేఫ్ వెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగితే మనకి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. ఐ థింక్ ఐ డోంట్ సీ ఎనీ రీజన్. ఇప్పుడైతే యుద్ధం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా యూకే కానీ మరి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం కనిపించేది. వాళ్ళు కూడా రెడీగా ఉన్నామని చెప్పారు, వాళ్ళు కూడా వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే ఐపీఎల్ వల్ల వాళ్ళకి చాలా రెవెన్యూ వస్తుంది. సో బట్ ఐ థింక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా దాటి వెళ్ళే అవకాశం లేదు. ఓకే. సో ఈ 1 వీక్ సస్పెన్షన్ అనేది అలాగే ఉండి నెక్స్ట్ ఫ్యూ డేస్లో మళ్ళీ రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా? యా, మరి థర్స్డే ఫ్రైడే కల్లా ఐపీఎల్ స్టార్ట్ కావచ్చు. ఎందుకు ఆపారంటే చాలామంది ఫారిన్ ప్లేయర్స్ వెళ్ళిపోయారు వెనక్కి, వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి. అంత పరిస్థితి కూడా ఒకసారి మనం రివ్యూ చేసుకోవాలి. మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న విషయం, కంప్లీట్గా మనం సేఫ్గా ఉన్నాము, పీస్ రెస్టోర్ అయింది అని ఒక ఫుల్ స్కేల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐపీఎల్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే స్టేడియంలో కొన్ని వేల మంది కూర్చుంటారు, వాళ్ళందరి సేఫ్టీ, సెక్యూరిటీ, ఏదైనా ఒక చిన్న రూమర్ వచ్చినా కూడా ప్యానిక్తో తొక్కిసలాట జరిగే ప్రమాదం కూడా ఉంటుంది. సో వారు ఉన్నప్పుడు మనం అలాంటి నిర్ణయాలు తీసుకోలేం. సో అందుకని పూర్తిగా వాళ్ళకి నమ్మకం కలిగేంత వరకు బహుశా సమ్వేర్ అరౌండ్ థర్స్డే ఫ్రైడే మళ్ళీ ఐపీఎల్ రిజ్యూమ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో సీజ్ ఫైర్ అయింది కాబట్టి మనకు హోప్ఫుల్లీ ఫ్యూ డేస్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇఫ్ నాట్ అనేది మళ్ళీ మనకు ఆగస్ట్ సెప్టెంబర్కి పోస్ట్పోన్ అవ్వడము, లేదంటే అబ్రాడ్లో జరగడము, ఇఫ్ నాట్ ఇక్కడే జరిగినా కూడా నెక్స్ట్ మనకు ఏషియన్ కప్ ఉంది. సో ఏషియా కప్ అప్పుడు కూడా దాన్ని పుష్ చేయడం, ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకే మీరు ఇప్పుడు కనుక వాటి జరపకపోతే, ఇమీడియట్గా తొందరగా జరగకపోతే మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఈ 18 రోజుల విండో మీకు దొరకదు మళ్ళీ. అంటే ఇండియా మనకున్న సిరీస్లు ఎవరు రద్దు చేసుకుని, మీరు అంటే ఏషియా కప్ రద్దు చేసుకుని చేయొచ్చు. కానీ వేరే దేశాల వాళ్ళ టెస్ట్ మ్యాచ్లు ఆడతారు, వన్డేలు ఆడతారు. సో అవన్నీ వాళ్ళు రద్దు చేసుకునే అవకాశం ఉండదు. ఇదంతా కూడా ఐసీసీ ఫ్యూచర్స్ టూర్స్ ప్రోగ్రామ్ అంటారు, ఎఫ్టీపీ. అది ఎప్పుడో డిసైడ్ అయిపోతుంది. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఏ సిరీస్లు ఎప్పుడెప్పుడు ఆడతారు అనేది ఆ ప్రోగ్రామ్ అంతా డిసైడ్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవడానికి వీలేదు. లక్కీలీ ఏంటంటే ఐపీఎల్కి ఉన్న ప్రత్యేకత, ఇండియన్ క్రికెట్ బోర్డుకు ఉన్న క్లౌట్ ఇన్ ఐసీసీ, దానివల్ల ఈ 2.5 నెలలు వేరే ఏ మ్యాచ్లు ఆల్మోస్ట్ నిల్ మ్యాచెస్, మనకి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏం జరగట్లేదు. అది మనకు ఒక స్పెసిఫిక్, ఒక క్లియర్ విండో దొరికింది, దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. సో దాని నుంచి మనం బయటకు వెళ్తే మాత్రం మళ్ళీ
చాలామంది ఫారిన్ ప్లేయర్స్ లేకుండానే మ్యాచ్లు జరపాల్సి ఉంది. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇప్పుడు ఎలాగైనా సరే చాలా చిన్న లిమిటెడ్ మ్యాచెస్ మిగిలి ఉన్నాయి కాబట్టి వీలైతే డబుల్ హెడర్స్ అయినా జరిపి తొందరగా ఈ ఈ ఇయర్ ఈ సీజన్ కంప్లీట్ చేయడానికే బీసీసీఐ ప్రయత్నం చేస్తుంది. ఓకే. సో కోవిడ్ టైంలోనే అలాంటి టైంలోనే చాలా ప్రికాషన్స్ తీసుకొని కూడా కండక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా రెజ్యూమ్ అయిన తర్వాత ఐపీఎల్ ఇంతవరకు ఆగలేదండి. ఇప్పుడు ఐపీఎల్ స్టార్టెడ్ ఇన్ 2008. ఎన్నో ఒడిదుడుకులు 2009లోనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఇండియాలో ఎలక్షన్ జరుగుతుంటే పోలీసులు చేతులు ఎత్తేసారు. మేము మీకు ఐపీఎల్ ఎలక్షన్ టైంలో ఉంది, మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేము, ఎలాంటి బందోబస్తు ఇవ్వలేమంటే కేవలం 10-15 రోజుల వ్యవధిలో అప్పుడు లలిత్ మోడీ ఉండేవాడు. మొత్తం ఐపీఎల్ మొత్తం అందరినీ సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళి అక్కడ ఐపీఎల్ జరిపించారు, సక్సెస్ఫుల్గా జరిపించారు. మళ్ళీ 2014 ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం కొంత పోర్షన్ యూఏఈ దుబాయ్ వెళ్ళి అక్కడ జరుపుకున్నాం. తర్వాత మనకి ఎలక్షన్స్ వచ్చినా కూడా ఏం చేస్తున్నామంటే మన ఎలక్షన్స్ ఫేజెస్లో జరుగుతాయి. ఎక్కడైతే ఆ పర్టికులర్ పీరియడ్లో ఎలక్షన్స్ లేవో దాని ప్రకారం వెన్యూస్ని మ్యాచ్ని షెడ్యూల్ చేసుకుని జరుపుకున్నాం. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినాయి, అయినా జరిగింది. ఐపీఎల్ ఆగలేదు, ఏ ఇయర్ ఆగలేదు. కోవిడ్ చెప్పారు మీరు, 2 years కోవిడ్ సీరియస్గా ఉంది, 2020, 2021. అప్పుడు కూడా మనం వెన్యూస్ మార్చుకున్నాము, కొన్నిసార్లు మళ్ళీ 2 phases జరుపుకున్నాం. ఐపీఎల్ అయితే ఆపలేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయల వ్యాపారం. సినిమాలు ఎలానో ఇది కూడా అంతే. చాలామంది పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ఎంతోమంది దీని మీద బతుకుతారు. సో ఐపీఎల్ ఆపడం వల్ల వాళ్ళ జీవితాలు తారుమారైపోతాయి. సో ఐపీఎల్ షుడ్ గో ఆన్. అందరూ ఏదో ఇది ఎంటర్టైన్మెంట్గా భావిస్తారు. దిస్ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్, దిస్ ఇస్ ప్యూర్ బిజినెస్. ఐపీఎల్ ఇస్ ప్యూర్ బిజినెస్. చాలామందికి అది జీవనోపాధి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. ఆ పరీక్షలప్పుడు ఐపీఎల్ పెట్టారు, అది పరీక్షలప్పుడు సినిమాలు రిలీజ్ కావట్లేదండి, సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా. సో ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి. మీ చేతిలో ఫోన్ ఉంది, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే యూ కెన్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీ ఫోన్లో మీరు ఎంత ఎంటర్టైన్మెంట్, మీకు చదువు మీద దృష్టి ఉంటే చదువుకుంటారు, చదువు మీద దృష్టి లేకపోతే వాడు ఎంతైనా మీరు చేయలేరు. సో దట్ ఈస్ నాట్ ది ఐడియా. ఇప్పుడు ఇలాంటి ఒక ఇది ఐపీఎల్ హాస్ బికమ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో దీన్ని ఇట్ షుడ్ గో ఆన్. అండ్ అందరినీ సాటిస్ఫై చేయడము అన్న స్కెడ్యూల్ చూసుకోవడం అనేది అవ్వదు పని. ఓకే. మామూలుగా అందరూ ఏంటంటే కంప్లైంట్ చేస్తారు, ఐపీఎల్ వల్ల పరీక్షల టైంలో పెట్టారు, అది చేశారు, ఇది చేశారంటే యూ కెనాట్ స్టాప్ ఇట్. ఇది కాకపోతే ఇంకో లీగ్ చూస్తాడు, లేకపోతే ఇంకొక మ్యాచ్ చూస్తాడు. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరిని ఆపలేరు. ఓకే. ఓకే సార్. అండ్ ఆల్సో ఇప్పుడు బార్డర్లో టెన్షన్స్ వల్ల ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫైట్ చేస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎలాంటి సందర్భాలు ఉంటాయో తెలియని పరిస్థితి. అండ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువగా బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడున్న మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఈ హాల్ట్ అనేది జరిగింది. ఇఫ్ నాట్ అక్కడ కాకపోయినా ఇంటర్నల్గా మ్యాచెస్ జరుగుంటే ఒకవేళ సస్పెండ్ అయ్యేవా మ్యాచెస్? అంటే ఇప్పుడు మనకి వార్ లైక్ సిచ్యుయేషన్ అప్పుడు ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. గతంలో లాంటి పరిస్థితి కాదు. గతంలో ఏంటంటే మీకు బార్డర్లోనే ఎఫెక్ట్ అవుతుంది, బార్డర్లోనే షెల్లింగ్ అవుతుందని కాదు. ఇప్పుడు లాంగ్ రేంజ్ మిజైల్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరు చెప్పలేరు. మీకు అదొకటే కాదు, పాకిస్తాన్ వాళ్ళు దొంగ దెబ్బ కూడా తీస్తారు. వాళ్ళు సైనిక పరమైన చర్యలే కాదు, వాళ్ళ స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళు టెర్రరిస్టులు ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు ఐపీఎల్ లాంటి చోట్ల కొన్ని వేల మంది అసెంబ్లీ అయినప్పుడు అక్కడ ఏదైనా వాళ్ళు దుశ్చర్యలకు పాడుపడే అవకాశం ఉంటుంది. సో అందుకని ఆ రకమైన ఎలాంటి రిస్క్ తీసుకోరు. ముఖ్యంగా మన ఫోకస్ అంతా కూడా వార్ మీద ఉన్నప్పుడు మన ఎంటైర్ మెషినరీ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ వార్. మీరు ఇలాంటి ఐపీఎల్ లాంటి వాటికి ఎలాంటి శ్రద్ధ పెట్టలేని పరిస్థితి. సో అలాంటి సిచ్యుయేషన్లో ఐ థింక్ బార్డర్లో జరిగిన మ్యాచ్లోనే కాదు, ఎక్కడున్నా సరే దీన్ని ఆపాల్సిన పరిస్థితి మనకు క్లియర్గా అనిపించింది. అండ్ ఇలాంటి సందర్భాల్లో బీసీసీఐ ఎప్పుడన్నా ఇమేజ్ గురించి ఏదన్నా ఆలోచన ఉంటుందా సార్ అసలు దాని గురించి? అంటే ఇమేజ్ ఏమన్నా పాడవుతుందా, ఏమన్నా డ్యామేజ్ అవుతుందా అని చెప్పేసి? అంటే వార్ ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరండి. ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టు ఇమేజ్ ఏంటంటే ఏదో పలానా ఈవెంట్ ఆగిపోయిందంటే మన ఇమేజ్ పాడవుతుందని అనుకోడు. కానీ వార్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ ఫుల్ స్కేల్ వార్. స్టార్టెడ్ యాజ్ ఎ మైనర్ అటాక్ ఫ్రమ్ ఇండియన్ సైడ్, కానీ అది ఫుల్ స్కేల్ వార్గా మారింది. రెండు వైపుల నుంచి ఫైరింగ్ జరిగింది, ఎయిర్ రైడ్స్ జరుగుతున్నాయి. సో వెన్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ ఫుల్ స్కేల్ వార్, అప్పుడు ఎవరు ఏం చేయలేరు. వార్ జరుగుతున్నప్పుడు వారికి ఒక ప్రత్యేకమైన కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దాన్ని అందరూ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అండ్ ఇలాంటి సీరియస్ సర్కమ్స్టాన్సెస్లో డెఫినెట్లీ ఇలాంటి కాల్ తీసుకోవడం అనేది నెసెసరీ కదా. అండ్ ఆల్సో సార్ కమింగ్ టు ఎంటైర్ ఐపీఎల్ సీజన్ చూసుకుంటే ఆర్సీబీ ఈసారి ఎప్పుడు లేనంతగా ఫుల్ ఫామ్లో, అట్ ద సేమ్ టైం ప్లేయర్స్ అందరూ కూడా అట్ దేర్ బెస్ట్ ఉన్నారు. అండ్ సెకండ్ టేబుల్లో కూడా సెకండ్ పొజిషన్లో ఉంది. అండ్ ఈ సీజన్లో డెఫినెట్లీ కప్పు కొడుతుంది అన్నట్టుగా సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి కదా. సో ఫ్యాన్స్ ఇవన్నీ ఎలా తీసుకుంటున్నారు ఏంటంటే? ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఈసారి. ఎందుకంటే టీం సెలెక్ట్ చేసినప్పుడు బాగా సెలెక్ట్ చేశారు. ఎప్పటి నుంచో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బౌలింగ్ సరిగ్గా లేకపోవడం, అది బ్యాటింగ్లో లాస్ట్ గతంలో మనం చూస్తుంటే టాప్ హెవీగా ఫస్ట్ 2-3 బాగా ఆడడం, తర్వాత మిడిల్ ఆర్డర్లో సరిగ్గా లేకపోవడం. ఈసారి వాళ్ళు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత
దే సెలెక్టెడ్ ఎ పర్ఫెక్ట్ స్వాడ్. అంటే ఆ లోపాలని బౌలింగ్ స్ట్రెంథన్ చేయడం, బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్లు సరైన వాళ్ళు, ఫినిషర్స్ మంచి వాళ్ళు ఉండడం, ఇవన్నీ కూడా వాళ్ళు తగిన జాగ్రత్త. వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ చాలా కన్సిస్టెంట్గా ఆడతాడు, అతను ఒక ఎండ్లో ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తాడు. అరౌండ్ హిమ్ దే నీడ్ బిగ్ హిట్టర్స్. సో టీం అంతా కూడా వాళ్ళు బిగ్ హిట్టర్స్తో నింపేశారు. ఫిల్ సాల్ట్ నుంచి టిమ్ డేవిడ్ వరకు అందరూ కూడా చాలా అగ్రెసివ్గా ఆడే ప్లేయర్స్. విరాట్ కోహ్లీ ఒక ఎండ్లో కంటిన్యూ అవుతాడు, అతను ఆ స్టెబిలిటీ ఇస్తాడు. మిగతా ఎండ్లో వీళ్ళందరూ దే గో ఆన్ స్కోరింగ్ రన్స్. చాలా బ్రహ్మాండమైన. తర్వాత బౌలింగ్లో కూడా వాళ్ళు మంచి యాక్యురేట్గా బౌలింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అక్కడ బెంగళూరు పిచ్, బ్యాటింగ్ పిచ్, అక్కడ కొంచెమైనా మిస్టేక్ చేస్తే బౌలింగ్ రన్స్ వెళ్తాయి. యాక్యురసీకి పేరున్న హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్స్ పిక్ చేశారు. చాలా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. వాళ్ళు కొన్ని కృణాల్ పాండ్యా అని ఎవరు అనుకోలేదు బాగా ఆడతాను. కృణాల్ పాండ్యా అద్భుతంగా ఆడుతున్నాడు, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సుయాష్ శర్మ అనే ఒక రూకీ బౌలర్ పెద్దగా పర్ఫామ్ చేసింది లేదు. అతను వాళ్ళకి ఏంటంటే టీమ్ అట్మాస్ఫియర్ బాగుంది, టీం అంతా కూడా వాళ్ళకి ఆ మొమెంటమ్ ఈజ్ విత్ దెమ్, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా ఇంజరీ అయినా కూడా, హ్యాజల్వుడ్కి ఇంజరీ అయితే అన్గిడి బాగా ఆడాడు, సాల్ట్కి ఇంజరీ అయితే జాకబ్ బెతల్ బాగా ఆడాడు, షెపర్డ్ బాగా ఆడుతున్నారు. వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ కూడా బాగుంది. సో ఓవరాల్గా ఎప్పుడు ఆర్సీబీ వాజ్ నెవర్ సో స్ట్రాంగ్ ఇన్ ద ఎంటైర్. వాళ్ళకి ఆ 18 నెంబర్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఏదో అంటున్నారు, కానీ మొత్తం మీద ఈ సీజన్లో వాళ్ళకి టీం సెట్ అయినట్టుగా ఎప్పుడు సెట్ కాలేదు. సో ఈసారి కూడా రాకపోతే ఇంకా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సీజన్ మధ్యలో ఆగిపోతే మళ్ళీ సెకండ్ హాఫ్లో ఇదే రకమైన ఫామ్ ఉంటుందా లేదా అని ఈసారి. బట్ స్టిల్ నాట్ ఓన్లీ ఆర్సీబీ, ముంబై ఈజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. ముంబై కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, గుజరాత్ స్ట్రాంగ్గా ఉంది, పంజాబ్ కొంతవరకు స్ట్రాంగ్ ఉంది. పంజాబ్ కూడా కొంచెం మిడిల్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది పంజాబ్కి. సో ఈ 4 టీంలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో ఆగిన స్టేజ్కి ఈ 4 టీమ్సే మనకి ప్లే ఆఫ్స్కి వెళ్ళేట్టుగా కనిపించినాయి. ఓకే. సో ఆర్సీబీకి ఛాన్సెస్ అనేటివి ఆల్మోస్ట్ ఈసారి కప్పు గెలిచేలాగే ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కొంత బ్రేక్ వచ్చింది కాబట్టి ఆ ఫామ్ కంటిన్యూ అవుతుందా? అండ్ నెక్స్ట్ ఆ రీస్కెడ్యూల్ తర్వాత ఎలాంటి చేంజెస్ ఉండొచ్చు అంటారు సార్? 1 వీక్ పెద్ద ప్రాబ్లం రాదండి. ఇప్పుడు మ్యాచ్ల్లో కూడా మీకు ఏమవుతుంది, షెడ్యూల్లో ఒక్కొక్క టీంకి 1 వీక్ గ్యాప్ వస్తుంది. 1 వీక్ అనేది పెద్ద ఇష్యూ కాదు. అలా కాకుండా లాంగ్ గ్యాప్ వస్తే ఖచ్చితంగా అది ఒక ఇష్యూ అవుతుంది. మళ్ళీ రీగ్రూప్ కావడానికి కొంచెం టైం పడుతుంది. 1 వీక్ గ్యాప్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్. సో ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ, వాళ్ళు మెంటల్ కూడా ప్రిపేర్ అయి ఉంటారు, అదే గ్యాప్ వచ్చేసిందని. ఎప్పుడైతే ఈ గ్యాప్ చాలా చిన్న గ్యాప్ అనేసరికి మళ్ళీ వాళ్ళకి ఆ కొత్త ఉత్సాహం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. బట్ ఈ గ్యాప్లో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవడము అండ్ ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు సార్? అంటే ఇది విరాట్ కోహ్లీ ఇప్పుడు సడన్గా తీసుకున్న నిర్ణయం ఏం కాదండి అది. ఎందుకంటే అతను లాస్ట్ మొన్న ఆస్ట్రేలియా టూర్లోనే ఐఎమ్ డన్ అని చెప్పి అనేక సందర్భాల్లో అన్నాడు అని చెప్పి అంటున్నారు. బోర్డు కూడా 2 వారాల క్రితమే అతను కన్వే చేశాడు అన్నారు. సో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. బహుశా వాళ్ళు కూడా ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, అతను డిస్టర్బ్ చేయరు. టీమ్ సెలెక్షన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ 23rd. మరి అది మీరు అంటే కొంత డిస్ట్రాక్షన్ ఉంటుంది, కానీ విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకి ఇదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తాడనేది ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళు టైటిల్ గెలిచినా సరే, ఐపీఎల్ టైటిల్ గెలిచినా ఈసారి విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్ మ్యాచ్లో చూడడం ఆర్సీబీ ఈజ్ విరాట్ కోహ్లీస్ టీమ్. మీరు ఏం చెప్పిన ఆర్సీబీ అంటే ఆర్సీబీ కాదు, ఇట్ ఈస్ విరాట్ కోహ్లీస్ టీమ్, సిఎస్కే ధోనీస్ టీమ్. సో అలాంటి సిచ్యుయేషన్లో విరాట్ కోహ్లీ కప్ గెలిచినా కూడా విరాట్ కోహ్లీ ఉన్న టీము, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో ఉండడు, కేవలం అతను వన్డేల్లో మాత్రమే. వన్డేలు ఇప్పుడు చాలా తక్కువ ఆడుతున్నారు, వన్డేలకి సరైన ఆధారం లేదు, వన్డేలు చాలా తక్కువ ఆడుతున్నారు. సో విరాట్ కోహ్లీని ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయిన పరిస్థితిలో ఉంటే ఫ్యాన్స్ దాన్ని జీర్ణించుకోవడం చాలా చాలా కష్టం. లెట్ us hope that he will take back that decision. అంటే విరాట్ కోహ్లీ ఉండాలి, ఫామ్లో లేకపోయినా ఉండాలని కాదు. రీజన్ ఏంటంటే రోహిత్ శర్మ లేడు, కోహ్లీ కూడా లేకపోతే మన బ్యాటింగ్ లైనప్లో ఇంగ్లాండ్ లాంటి టఫ్ టూర్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఉండాలి. అందరు కొత్త వాళ్ళతో వెళ్ళి ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్తో వెళ్తే మనకు చాలా ఇబ్బందులు ఎదుగుతాయి. సో విరాట్ కోహ్లీ ఉంటే ఏంటంటే యంగ్స్టర్స్ని గైడ్ చేస్తాడు, అతని పర్సనల్ ఫామ్ ఎలా ఉన్నా సరే అతని ప్రెజెన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే సెలెక్టర్స్ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు, అతను తన డెసిషన్ని వెనక్కి తీసుకోవడానికి అడుగుతున్నారు. లెట్ us hope that he will take back his decision. ఎందుకంటే అది ఇండియన్ టీం కూడా చాలా అవసరం అతని టీంలో కంటిన్యూ అవడం. ఓకే. రోహిత్ శర్మ ఇంకా అంటే ఇప్పుడు చెప్పలేము, రోహిత్ శర్మ ఫామ్ మరీ పూర్గా ఉంది కాబట్టి, కెప్టెన్ కూడా కాదు కాబట్టి. సో కొత్త WTC సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో దే వాంట్ టు స్టార్ట్ అఫ్రెష్, కొత్త కెప్టెన్తో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. మరి రోహిత్, సో ఇద్దరు ఒకరిని, రోహిత్ని అయితే ప్రస్తుతానికి అతను రిటైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ అయినా కంటిన్యూ అయితే కొంత చేంజ్ ఉంటుంది, కొంత కంటిన్యూటీ కూడా ఉంటుందని చెప్పి బోర్డు భావిస్తున్నట్టుగా ఉంది. ఓకే. అండ్ కమింగ్ టు సిఎస్కే, యంగ్ ప్లేయర్స్ని ట్రైన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఉర్విల్ పటేల్ వచ్చాడు, ఫస్ట్ మ్యాచ్లోనే 30 స్కోర్ చేశాడు. అండ్ ధోని చూసుకుంటే కనుక ఇది లాస్ట్ సీజనా అని చెప్పేసి మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. ధోని లాస్ట్ మ్యాచ్
చెన్నైలో ఆడతాను అన్నాడు. చెన్నైలో ఒక మ్యాచే మిగిలి ఉంది. ఇప్పుడు మారిన సినేరియోలో మరి చెన్నైలో మ్యాచ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఓకే. చెన్నైలో మ్యాచ్ ఆడకపోతే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కూడా ధోని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ధోని కొన్ని అడ్వాంటేజ్ ఏంటంటే టీం పెద్దగా అతను ఉండడం వల్ల నష్టపోవట్లేదు. దే ఆర్ పేయింగ్ హిమ్ జస్ట్ 5 crores. 5 crores అనేది చాలా చిన్న అమౌంట్. సో అన్క్యాప్ ప్లేయర్ ఒక కొత్త రూల్ పెట్టారు కాబట్టి 5 కోట్ల కోసం ధోని టీంలో ఉండొచ్చు, టీంలో ఉంటాడు. కానీ అతని ఫామ్ అయితే అతను హీఈస్ నాట్ జస్టిఫైయింగ్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్. అతను గతంలో ఉన్నంత రన్స్ చేయట్లేదు. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్కి ఇబ్బంది పడుతున్నాడు. ఏదో 1-2 బౌండరీలు 6లు కొడుతున్నాడు తప్పిస్తే ఒక టఫ్ సిచ్యుయేషన్ వస్తే నేను ఫినిషింగ్ చేస్తాననే ఉద్దేశం లేదు. ఉర్విల్ పటేల్ ఇస్ అన్ వికెట్ కీపర్. సో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్కి ఆల్రెడీ దొరికినప్పుడు మరి ధోని నెక్స్ట్ సీజన్లో ఉండాలా వద్దా అనేది చూడాలి. ఎందుకంటే జస్ట్ బికాజ్ యూఆర్ ధోని యూ షుడ్ నాట్ బి ఇన్ ద టీమ్. సో మీ ధోని టీము, ధోని కోసం జనం వస్తారని చెప్పి టీంలో పెట్టే పరిస్థితి ఉండదు. ఇదేం సినిమా కాదు. సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పెడితే జనం వస్తారన్నట్టుగా కాదు కదా. సో దే హ్యావ్ టు టేక్ ఏ కాల్. ధోని విషయంలో ధోని టీంలో అతని ప్లేస్ అవసరమా? ఈజ్ నాట్ ది క్యాప్టెన్ ఎనీమోర్ అండ్ హీఈస్ నాట్ జస్టిఫైయింగ్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్. టీంలో అతను ఉండడం వల్ల టీంకి ఏమన్నా లాభం జరుగుతుంది. వికెట్ కీపింగ్ బాగా చేస్తున్నాడు, కానీ వేరే కీపర్ అయినా అతను చేసినందుకు కాబట్టి దాంట్లో ఒక 70% చేసినా కూడా ఓకే. కానీ యంగ్ ప్లేయర్స్కి కూడా అవకాశం ఇవ్వాలి. మళ్ళీ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఫ్యూచర్. మీరు ఒక ధోని ప్లేస్లో ఒక ప్లేయర్ని గ్రూమ్ చేసుకోవాలి. అలాగే క్యాప్టెన్గా మీరు రుతురాజ్ని మీరు గ్రూమ్ చేస్తున్నారు. సో ఇన్ని రోజులు వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే కంటిన్యూయింగ్ విత్ ది ఏజ్డ్ ప్లేయర్స్, డాడ్స్ ఆర్మీ అంటాం మన టీంని. సో అలా కాకుండా మీరు ఎప్పుడైతే యూత్ఫుల్ బ్లడ్ని ఇంజెక్ట్ చేశారో, మీరు ఆయుష్ మాత్రేని తీసుకొచ్చారో, రూహిల్ పటేల్ని తీసుకొచ్చారు, అంశుల్ కాంబోజ్ని తీసుకొచ్చారు, డివాల్ బ్రవిస్ని తీసుకొచ్చారు, టీంలో డెఫినెట్గా ఆ జోష్ వచ్చింది. సో అది వాళ్ళకి అవసరం. దే నీడ్ దట్ జోష్ వెరీ మచ్. సో ఆ చేంజ్ అనేది చాలా అవసరం. ధోని కూడా హ్యాస్ టు టేక్ దట్ కాల్. లాస్ట్ మ్యాచ్ కనుక అక్కడ జరిగితే అది అతని ఫేర్వెల్ మ్యాచ్ అయితే ఫ్యాన్స్ ఆల్సో విల్ నాట్ హ్యావ్ అబ్జెక్షన్. ఎందుకంటే వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోయినా సరే ఏదో ఒక పాయింట్లో ధోని తప్పుకోవాల్సిన అవసరం. ఆల్ గుడ్ థింగ్స్ షుడ్ కమ్ టు ఎన్ ఎండ్ ఎట్ వన్ పాయింట్ ఆర్ ది అదర్. ఓకే. అండ్ ఆల్సో ఇది ఎంటైర్లీ ఫ్రాంచైజ్ డెసిషన్ కదా సార్. అంటే ధోని ఉండాలి అని చెప్పేసి, ధోని స్టెప్ బ్యాక్ అవ్వచ్చు కదా అని చెప్పేసి కూడా ఒక ట్రోలింగ్ అనేది నడిచింది. సో ధోని కంటిన్యూ అవ్వాలంటే మీరు అన్నట్టుగా రన్స్ ఎక్కువగా ఇవ్వలేకపోతున్నప్పటికీ కూడా మెంటరింగ్ అనేది చేస్తున్నాడు. ధోని జస్ట్ ఉంటే చాలు, ఫీల్డ్లో ఉంటే చాలు అన్నట్టుగా కూడా ఉంది కదా సార్. అంటే ఈ సీజన్లో నేను ఫిట్గా ఉన్నాను అని ధోని అనుకున్నాడు. అలాగైతే అతనికి టీంకి బర్డెన్ కాదు ఫైనాన్షియల్గా. 5 crores వచ్చాడు కాబట్టి అతను కంటిన్యూ అయ్యాడు. అతను తప్పేం లేదు, అతను కంటిన్యూ. కానీ నెక్స్ట్ సీజన్ విషయం ఆలోచించాలి. నెక్స్ట్ సీజన్ విషయం ఖచ్చితంగా ఆలోచించాలి. నా ఫిట్నెస్ ఎలా ఉంది, నా బ్యాటింగ్ ఎలా ఉంది, గతంలో లాగా నేను మ్యాచెస్ ఫినిష్ చేయలేకపోతున్నాను, అది క్లియర్గా అర్థమైంది. ఒక మంచి టఫ్ సిచ్యుయేషన్లో వస్తే గతంలో 3-4 6లు కొట్టి హీఈస్ ద బెస్ట్ ఫినిషర్ ది గేమ్ హ్యాస్ ఎవర్ సీన్. అతను ఫినిష్ చేసినట్టుగా మ్యాచ్లో ఎవరు ఫినిష్ చేయలేదు గతంలో. కానీ ఇప్పుడు అతనున్న పరిశ్రమాలు లేనప్పుడు యూ హ్యావ్ టు మేక్ వే ఫర్ యంగ్స్టర్స్, తప్పదు. సో ఐపీఎల్ అంటే యంగ్ బ్లడ్ వస్తుంది. అండ్ మీరు అన్నట్టుగా ఉర్విల్ పటేల్ కానీ అండ్ వైభవ్ సూర్యవంశీ కానీ 14 years ఓల్డ్ వండర్ కిడ్. సో ఇలాంటి ఎక్కువగా యంగ్ బ్లడ్ స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ మ్యాచెస్ అనేటివి కూడా జనాలు అవుట్ రీచ్ కూడా ఎక్కువగా ఉంది కదా సార్. ఐపీఎల్ అంటేనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ ఐబాల్స్. సో ఎలా ఉండబోతుంది? యంగ్స్టర్స్ చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. మనం చూస్తుంది ఏంటంటే యంగ్స్టర్స్ ఎవరిని తీసుకొచ్చినా కూడా వాళ్ళు రెడీమేడ్ ప్రోడక్ట్స్గా వస్తున్నారు. వాళ్ళు అంటే బోల్డంతా ప్రాక్టీస్ చేసి బోల్డంతా కసితో వస్తున్నారు. వాళ్ళు 17 year old ఆయుష్ మాత్రే కానీ, వైభవ్ సూర్యవంశీ జస్ట్ 14 year old కిడ్, వీళ్ళు పెద్ద రన్స్ చేయడం, బిగ్ 6లు కొట్టడం ఎవరు ఊహించలేని పరిస్థితి. సో వాళ్ళలో ఎంత కసి ఉంది, ఎంత ఫియర్లెస్గా ఆడుతున్నారు. సో పోను ఐపీఎల్లో ఇలాంటి వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉన్నారు. అది గుడ్ థింగ్. ఇండియన్ క్రికెట్కి బోల్డ్ అంత టాలెంట్ కూడా ఎమర్జ్ అవుతుంది. సో ఎంత టాలెంట్ ఉంది దేశంలో. ఈ కొత్తగా వస్తున్న కుర్రాళ్ళు కూడా చిన్న చిన్న గ్రామాల నుంచి వాటి నుంచి వస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే క్రికెట్ అనేది ఒక మంచి కెరియర్గా మారుతుంది. క్రికెట్ని నమ్ముకుని చాలామంది పేరెంట్స్ పిల్లల కోసం త్యాగాలు చేసి ఉద్యోగాలు వదులుకుని పొలాలు అమ్ముకుని వాళ్ళని తయారు చేస్తున్నారంటే ఇది మంచి కెరియర్గా మారుతుంది. దానివల్ల స్పోర్ట్స్లో నాట్ ఓన్లీ క్రికెట్, మిగతా స్పోర్ట్స్లో కూడా పేరెంట్స్కి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. ఏంటంటే మేము కనుక మా వాడికి కాస్త మంచి ట్రైనింగ్ ఇప్పిస్తే వాడు రేపు పొద్దున ఒక స్టార్ అవుతాడు, మా లైఫ్ మారిపోతుందని ఒక ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల స్పోర్ట్స్లో నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్, మిగతా వాటిలో కూడా మన ఇండియన్ క్రికెట్ స్పోర్ట్స్ ఫీల్డ్లో కాస్త ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగానే మీరు అన్నట్టుగా ఈ యంగ్ ప్లేయర్స్ అందరూ చాలా మందికి హోప్స్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది సార్ అంటే రావడమే ఇంత బిగ్ హిట్టింగ్ చేసి ఇన్ని స్కోర్స్ చేస్తున్నారు కదా. సో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది ఆన్ ఫీల్డ్? అదే అండి, అది చాలా టఫ్ సిచ్యుయేషన్. ఎందుకంటే వీళ్ళు చిన్న ఏజ్లో కోట్ల రూపాయల మనీ చూడడం, అటెన్షన్,
తర్వాత వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ సెలబ్రిటీ స్టేటస్ రావడం, దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. ఇప్పుడు ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం ఎంత కష్టం, సక్సెస్ని హ్యాండిల్ చేయడం కూడా అంతే కష్టం. సో అందుకని దే హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టీంలో రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. రాహుల్ ద్రావిడ్ యంగ్స్టర్స్ని ఎలా మోల్డ్ చేయాలో అతనికి బాగా తెలుసు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా తొందరగా వాళ్ళు చెడిపోయే అవకాశం. మనం వీ హ్యావ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ పృథ్వీ షా కూడా ఇమెన్స్లీ టాలెంటెడ్ క్రికెటర్. బికాస్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్ తన కెరీర్ని అంతా స్పాయిల్ చేసుకున్నాడు. సో ఈ యంగ్స్టర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అదే లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే చిన్న ఏజ్లో టీనేజ్లోనే వాళ్ళు కోట్లకు పడగలెత్తితే వాళ్ళకి ఆ ఫోకస్ తప్పే ప్రమాదం ఉంటుంది. సో వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ అనేది చాలా అవసరం. ఓకే. అండ్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ సార్, సో ఈ సీజన్లో డౌన్ఫాల్ చూసింది అండ్ ఫర్దర్గా ఎలా ఉండొచ్చు అంటారు? టీం ఏం ప్రాబ్లం లేదండి. ఈ సీజన్ బాగా ఆడలేదు, అందరూ ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ సీజన్ ఇట్ కుడ్ బి డిఫరెంట్. సేమ్ టీంతో వాళ్ళు ఏ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొన్ని మంచి ఎడిషన్స్ కూడా చేసుకున్నారు వాళ్ళు. ఐ థింక్ సేమ్ టీంతో వాళ్ళు వెళ్ళొచ్చు. మహమ్మద్ షమి బదులు ఎవరన్నా ఇంకొక బౌలర్ని తీసుకోవడం, అలాంటి కొన్ని మార్పులు చేసుకుంటే ఐ థింక్ టీమ్ చాలా బాగా పర్ఫామ్ చేసే ఒక సీజన్ అవుతుంటుంది. అట్లా అందరూ ఫామ్లో లేకపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ సీజన్లో మళ్ళీ సేమ్ టీంతో ఐ థింక్ దే కెన్ క్రియేట్ వండర్స్. టీం అయితే అద్భుతంగా ఆన్ పేపర్ చాలా బాగుంది. వాళ్ళు అన్ఫార్చునేట్లీ ప్రతి ఒక్కరు ఫెయిల్ అయ్యారు. కానీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాళ్ళందరూ రికవరీ అవ్వరు. ఎలాంటి వేరే మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న కోర్ టీమ్ను యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచితే వాళ్ళ మీద కాన్ఫిడెన్స్, మేనేజ్మెంట్ కూడా కాన్ఫిడెన్స్ ఉంది. సో అదే కాన్ఫిడెన్స్ పెడితే ఐ థింక్ నెక్స్ట్ సీజన్లో వాళ్ళకి డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే. అండ్ ఆల్సో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువగా హోప్స్ ఉన్న ప్లేయర్స్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు సరిగ్గా ఫామ్లో లేకపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ రిషబ్ పంత్, సో ఒక్క మ్యాచ్లో కూడా ప్రాపర్గా ఆడకపోవడం, తన ఫామ్ కోల్పోవడము ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుందంట సార్? రిషబ్ పంత్ అంటే ఇది మనం ఐపీఎల్లో అనేక సందర్భాలు చూసింది ఏంటంటే ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అంటారు. ఎవరికైతే హైయెస్ట్ బిడ్ వస్తుందో, ముఖ్యంగా 27 crores ఎవరికి రాలేదు. అంత అమౌంట్ అంటే మ్యాచ్లు ఆడే 14 మ్యాచ్లు 27 crores అంటే ప్రతి మ్యాచ్కి అతను 2 కోట్లు తీసుకున్నట్టు లెక్క. సో ఈవెన్ ఒక ఫిల్మ్ స్టార్ కూడా ఒక కాల్ షీట్కి 2 కోట్లు తీసుకోరు. సో అంత అమౌంట్ అతను తీసుకున్నప్పుడు ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ అనేది అతని మీద బాగా పనిచేసినట్టుగా ఉంది. అన్ఫార్చునేట్లీ బహుశా ఈ గ్యాప్ తర్వాత అతను ఏమైనా మళ్ళీ రికవర్ అవుతాడేమో చూడాలి. రిషబ్ పంత్ ఇస్ ఏ టాలెంటెడ్ ప్లేయర్. అతను మళ్ళీ నెక్స్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఈ సీజన్ అతను కలిసి లక్కీగా ఏంటంటే వాళ్ళకి మొన్నటి వరకు వాళ్ళ పూరన్, మార్ష్ లాంటి వాళ్ళు బాగా ఆడుతున్నారు కాబట్టి అతని ఫెయిల్యూర్ అంత హైలైట్ కాలేదు. కానీ వాళ్ళు కూడా ఫెయిల్ అవుతుండేసరికి ఇప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. కానీ ఇది ఐపీఎల్ అవుతుంటుంది. బట్ రిషబ్ పంత్ ఐ థింక్ ఈజ్ అ టాలెంటెడ్ ప్లేయర్. హీ విల్ కమ్ బ్యాక్. మరి అంత ఫామ్లో లేకపోతే అతన్ని పక్కన పెట్టినా తప్పేమీ లేదు. ఎందుకంటే ఫామ్లో లేని ప్లేయర్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వెంకటేష్ గారిని కేకేఆర్ వాళ్ళు కూర్చోబెట్టారు. అతను కూడా 23 crores పెట్టి తీసుకున్నారు. మేబీ వెంకటేష్ గారు ఆల్సో ఇస్ ఫేసింగ్ ద సేమ్ సిచ్యుయేషన్. అంత పెద్ద అమౌంట్ పెట్టి టీం నా మీద పెట్టినప్పుడు ఆ ప్రెషర్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఓకే. బట్ సార్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు కదా. అయితే ఎవరు ఎక్కువగా ఫామ్లో ఉండి ఎప్పుడు కప్ విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి, ఏ టీంకి ఎక్కువ? చాలా కష్టం అని చెప్పండి. ఎందుకంటే ఆర్సీబీ కానీ, ముంబై కానీ, గుజరాత్ టైటన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే పంజాబ్ మీద కూడా నాకు అంత హోప్స్. పంజాబ్ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తారు. కప్ బహుశా ఈ 3 టీమ్స్ దాటిపోకపోవచ్చు. అండ్ పర్టికులర్లీ ముంబై అండ్ ఆర్సీబీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఈవెన్ గుజరాత్ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ముంబై, ఆర్సీబీ ఫైనల్ జరిగినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముంబై అంటే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటారు. సో ముంబై లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ చూస్తుంటే మనకు అంత ఛాన్సెస్ ఎక్కువ అనిపించలేదు. అంటే బుమ్రా ఉన్నాడు అక్కడ, సూర్యకుమార్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, రోహిత్ ఫామ్లో ఉన్నాడు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అంతా కూడా చాలా బాగుంది. మంచి హిట్టర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా ఈజ్ వెరీ గుడ్ క్యాప్టెన్. ట్రెంట్ బోల్ట్ ఫామ్లో ఉన్నాడు. సో ముంబై మనకి ఆర్సీబీ ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో ముంబైలో కూడా అదే రకమైన స్ట్రెంత్ ఉంది. సో ఆ 2 టీంలే మిగతా అంటే ఎలాంటి లోపాలు కనపట్లేదు ఆ టీంలో. అలాంటి మనకి స్పెసిఫిక్ ఏరియాలో వాళ్ళ వీక్నెస్ ఉందన్నది అలాంటిది ఏం కనపట్లేదు. కాబట్టి ఐ థింక్ దోస్ 2 teams షుడ్ క్వాలిఫై అని ఫైనల్కి వెళ్ళి. అంటే మనం చెప్పలేము ఏదైనా ఐపీఎల్లో వాళ్ళు T20లో ఏమైనా ఏం జరిగినా మనం చెప్పలేం. ప్రస్తుతానికైతే ఆ 2 teams చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఓకే. అండ్ ఆల్సో కొంతమంది ప్లేయర్స్ సడన్గా ఫామ్లోకి వచ్చి మిరాకిల్స్ చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్లో అలా ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలా స్లోగా పికప్ అవుతున్న ఛాన్సెస్? చాలా కష్టం అన్నట్లు చెప్పడం, చాలా కష్టం. ఓకే. సో ఫైనలీ ఆర్సీబీ కానీ, ఎంఐ కానీ, జీటీకి కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారా? డెఫినెట్గా. ఓకే సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.